నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ 4000 రూపాయల పెంపుతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ మండలం పాక్కల గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు స్వయంగా మంత్రి పింఛన్ అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మొదటి నెలలో 7000 రూపాయల పింఛన్ ఇచ్చామని మంత్రి తెలిపారు. ఆగస్టు నెల 4000 రూపాయలు ఇచ్చాం. పెన్షన్ల పెంపుతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పింఛన్లను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్లను 1000 రూపాయలకు పెంచారు. తర్వాత 1000 రూపాయల నుండి 2000 రూపాయలు చేశారన్నారు. నాడు పెన్షన్లను 3000 రూపాయలకు పెంచుతారని ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ మేనిఫెస్టోలో పాదయాత్రలో ప్రకటించి అధికారంలోకి వచ్చాక ఏడాదికి కేవలం 250 రూపాయల చొప్పున పెంచి మోసం చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే పెన్షన్లు సకాలంలో ఇవ్వలేరు అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. రికార్డు స్థాయిలో గత నెలలో మొదటి రోజే 95%, రెండవ రోజుకు 99% పింఛన్ల పంపిణీ పూర్తి చేశామని తెలిపారు. వైసీపీ హయాంలో 99% పింఛన్ల పంపిణీకి వారం రోజులు పట్టేదన్నారు. తల్లికి వందనం పథకంపై వైసీపీ తప్పుడు ప్రచారం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. త్వరలో అన్న క్యాంటీన్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. పనిచేసే ప్రభుత్వంపై విమర్శలు సరికాదని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్బారెడ్డి, సింగరాయకొండ మండల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోడ్లు మిగిలిపోయినాయి. రోడ్లు వేస్తా మొహాలు తిప్పుకున్నారు. రోడ్లు అడుగుతున్నప్పుడు చెప్తున్న వాళ్ళకు కూడా తప్పకుండా ఈ రోడ్లు వేసి పెడతా. ఎదురుగా బీచ్ కడుతున్నా. పల్లిపాలెం దగ్గర ఉన్నట్టుగా మీ దగ్గర కూడా బీచ్ కట్టిస్తున్నా. 5-6 నెలల్లో నాకు బీచ్ కూడా కట్టి పెడతా. సరే, ఇంకా మన బోట్లు ఆ రోజు 35 కేజీలు బియ్యం వచ్చేటప్పుడు 4000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. తర్వాత 50 ఏళ్లకే సముద్రంలో పోయి వలలు లాగి సముద్రపు కలిగి ఎన్నొంగిపోయింది, పని చేసుకోలేదని 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చాడు. ఆ రోజున ఇచ్చారా? ఇప్పుడు 4000 వస్తున్న వాళ్ళకి వాళ్ళకు కూడా 4000 రూపాయలు డబ్బులు ఇచ్చాం. ఆ రోజు మనం వీళ్ళు ఎత్తేసారు. నీకు ఆటో వద్దని డబ్బులు ఎత్తేసారు. మనం అందరికీ రేపు 20,000 అయిపోతున్నాం. కొద్దిగా ఆలస్యమైనందుకు తప్పుడు రాత్రి మీకు పెట్టేదాన్ని కూడా లాగేవాళ్ళు వాళ్ళమ్మ. ఇంకేం కావాలి మీరు అడిగితే? కరెంట్ ఎన్ని స్తంభాలు పడతాయి? పంచాయతీలో తీర్మానం చేసి మీరు ఒక అర్జీ రాసి రోళ్లపాలెం పోయి లోపల ఇప్పుడు రాసి ఆ బజారు తూర్పు పక్క చివరి బజారు ఒకసారి తిరిగినప్పుడు కూడా నాకు చెప్పారు, గుర్తుంది. నేను ఇంటింటి తిరిగినప్పుడు గుర్తు చేశారు. ఇప్పుడు అది మీరు ఒక అర్జీ రాసుకొని వాళ్ళ పని లోపల నాకు తెచ్చేయండి. ఇప్పుడు రాసి సంతకాలు పెట్టి తెచ్చేయండి. నేను ఒక ఇంజనీర్తో మాట్లాడి చెప్పించాను. ప్రధానమంత్రి గతి శక్తి యోజన పథకం కింద ఒంగోలు పట్టణంలోని అగ్రహారం గేటు వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి గురువారం రైల్వే శాఖకు చెందిన గతిశక్తి నగరపాలక సంస్థ మేయర్, ఇంజనీర్లు, రైల్వే ఇంజనీర్లు పరిశీలించారు. అగ్రహారం 207 గేట్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి సంబంధించి ఒంగోలు నగరపాలక సంస్థ సమర్పించిన ప్రతిపాదనలను రైల్వే గతిశక్తి విభాగం ఇంజనీర్లు పరిశీలించారు. గతిశక్తి ప్రాజెక్టు సీనియర్ డివిజనల్ ఇంజనీర్ రమణారావు విలేకరులతో మాట్లాడుతూ ఎల్సీ 207 వద్ద ఆర్ఓబి నిర్మాణానికి ప్రతిపాదించారని, అయితే ఇక్కడ ఆర్యుబి నిర్మాణానికి మాత్రమే అనుకూలంగా ఉందన్నారు. ఈ మేరకు రైల్వే బోర్డు నుండి ఆర్యుబి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలను నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. డ్రైనేజీ, అప్రోచ్ రోడ్ల గురించి నగరపాలక సంస్థ ఇంజనీర్లు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి రైల్వే బోర్డుకు పంపడం జరుగుతుందన్నారు. త్వరలోనే అండర్ పాస్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. నగరపాలక సంస్థ డిఈ రఘురాం మాట్లాడుతూ రైల్వే అధికారులకు ఇప్పటికే అండర్ పాస్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందన్నారు.
డ్రైనేజీ నిర్వహణ, అప్రోచ్ రోడ్ల గురించి రైల్వే వారి సూచనల మేరకు పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ ఇంజనీర్ రైల్వే కృష్ణ, గతిశక్తి ఏడీఎన్ శ్రీనివాసరావు, ఏడీఎన్ ఒంగోలు వెంకటేశ్వరరావు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ మణి, ఎంఈ జానీ, డిఈ, రోడ్లు భవనాల శాఖ అధికారులు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొట్టారు నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, బండారు మదన్, కార్పొరేటర్ నాగభూషణం, వెంకటేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. తిరుపతి ఇన్సిడెంట్ ఐడియా ఉంటుంది. మీరు మున్సిపల్ మున్సిపాలిటీ చేస్తుంది కార్పొరేషన్. ముందుకెళ్తే ఇక్కడ ఒరిజినల్గా ఆర్ఓబి ప్రపోజల్ శాంక్షన్ అయి ఉంది. మనం ఇక్కడ ఈ ఎల్సీ గేట్లో 207 ఎల్సీ గేట్ ఆ ఆర్ఓబి వద్దని ఇక్కడ ఆర్యూబీనే ఫీజిబుల్ అని చెప్పేసి చాలా ఇంతకుముందు 5 సంవత్సరాలుగా రకరకాల స్థాయిల్లో మనకు జాయింట్ ఇన్స్పెక్షన్లు జరిగినాయి. అవన్నీ చెప్పాం. ఒకసారి ఆ ఆర్ఓబి ఎస్టిమేట్ని ఆర్యూబీ ఎస్టిమేట్గా కన్వర్ట్ చేయడానికి ఇప్పుడు రైల్వే బోర్డు పరిధిలో ఉంది. అది శాంక్షన్ కావడానికి జాయింట్ ఇన్స్పెక్షన్ గురించి మమ్మల్ని పంపించారు. మా స్థాయిలో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి నివేదిక ఇస్తే ఆర్యూబీ ఎస్టిమేట్ శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ కాగానే ఇమీడియట్గా పనులు ప్రారంభమవుతాయి. ఫీజిబిలిటీ అంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్క ఆర్యూబీలకి న్యాచురల్ డ్రైనేజ్ లేదు కాబట్టి పంపింగ్ అరేంజ్మెంట్స్ పెట్టుకోవాలి. ఆ పంపింగ్ అరేంజ్మెంట్స్ దాని మెయింటెనెన్స్ అంతా కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ అంగీకరించినారు. వాళ్ళు మేమే చూసుకుంటాము అట్లా అని చెప్పేసి అంగీకరించినారు. దాన్ని వాళ్ళు మళ్ళీ దే హ్యావ్ రీఇటరేటెడ్ మేము చూసుకుంటాము అని చెప్పేసి. అది మేము మా పై స్థాయి అధికారులు రైల్వే బోర్డుకి నివేదిక ఇవ్వగానే ఈ వర్క్ శాంక్షన్ అవుతుంది. పనులు ప్రారంభం. రైల్వే డిపార్ట్మెంట్స్తో వాళ్ళు కలిసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని కూడా ఈ బ్రిడ్జ్ సంబంధించి ఆర్యూబీ సంబంధించి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో భాగంగా మనకు ఆల్రెడీ ఇంతకుముందే కన్సల్టెంట్ ద్వారా మొత్తం కూడా ప్లాన్ కూడా అన్నీ కూడా మేము రెడీ చేసి సిద్ధం చేసాము. దానికి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆమోదం తెలుపుతున్నారు. కాకుండా ఈ అప్రోచెస్ విషయంలో కూడా ఎటువంటి హర్డిల్ లేకుండా చేయమని, అదేవిధంగా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మెయింటెనెన్స్ కూడా కార్పొరేషన్ చేయాలని అవన్నీ కూడా రైల్వే వాళ్ళు క్లారిటీగా ఇన్స్పెక్షన్ ఇచ్చారు. వాళ్ళ ఆదేశాల ప్రకారం అవన్నీ చేయడానికి కూడా మేము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రిటర్న్గా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. త్వరలో ఈ వర్క్ను కూడా మేము ప్రారంభించుకుంటాము. మన రాజకీయ నాయకుల సహకారంతో ఈ వర్క్ను కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యే గారి తరఫు నుంచి పిఏ గారు వాళ్ళు కూడా వచ్చున్నారు. వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తా అన్నారు. ఎమ్మెల్యే గారి సహకారం మరియు ఎంపీ గారి సహకారంతో ఆ ఫండ్స్ కూడా మేము గ్యాదర్ చేసుకుని ఆ వర్క్ కూడా సైమల్టేనియస్గా మేము టేకప్. ఆక్వా సాగు చేసే రైతులు నాణ్యమైన మోనోడాన్ రొయ్య పిల్లలను హేచరీలు ఉత్పత్తి చేయకుండా నాణ్యత లేని రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసి విక్రయించడం వల్ల నష్టపోతున్నామని చెప్పడం జరిగిందని, రొయ్య పిల్లల నాణ్యతను ఎన్ఎఫ్డిబిలో డీన్ సీక్వెన్స్ తెలుసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నష్టపోయిన రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ తెలిపారు. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలో మోనోడాన్ సాగు చేస్తున్న ఆక్వా రైతులు గత 2 సంవత్సరాలుగా నాణ్యత లేని సీడ్తో నష్టపోతున్నామని ఇటీవల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆక్వా రైతుల నుండి వచ్చిన ఫిర్యాదుతో పాటు రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసే హేచరీలతో సమావేశం నిర్వహించాలని రైతుల నుండి వచ్చిన అభ్యర్థన మేరకు కలెక్టర్ తమీం అన్సారియా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆక్వా రైతులు, హేచరీల యజమానులు, ఎగుమతిదారులతో సమావేశం నిర్వహించారు. రైతులు వారి వారి అభిప్రాయాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. తల్లి రొయ్యల పరీక్షల అనంతరం వాస్తవంగా పిల్లల్లో నాణ్యత లేదని తెలిస్తే ప్రభుత్వానికి నివేదించి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కమిషనర్ తెలిపారు. గత 2 సంవత్సరాలుగా మోనోడాన్ ఆక్వా సాగు చేసే రైతులు నష్టపోతున్నారని, వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. రైతులకు న్యాయం చేయాలంటే జిల్లా స్థాయిలో జరిగే అంశం కాదని, ఇది రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వైష్ణవి హ్యాచరీస్లో నాణ్యత లేని రొయ్య పిల్లలు కొనుగోలు చేయడం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా రైతులు నష్టపోతున్నారని జిల్లా రొయ్య రైతుల సంఘం అధ్యక్షులు గోపీనాథ్ తెలిపారు. గతంలో బ్రూడర్ ద్వారా రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసేవారని, బిఎంసీలు పెట్టిన తర్వాత నాణ్యత లేని పిల్లల అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. 100 మిలియన్ సీడ్ అమ్మడం జరిగిందని, నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు పరిహారం ఇప్పించాలన్నారు. ఎకరానికి 4 లక్షల నుండి 10 లక్షల వరకు గత 2 సంవత్సరాలుగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి, మత్స్యశాఖ అధికారులు, రైతులు విరివిగా పాల్గొన్నారు. Because with my empirical background, I can understand it and I will implement it. Okay? As soon as I will come, ఈ టెస్టింగ్ అంటే ఎన్ఎఫ్టీకి హైదరాబాద్లో ఉంది. బట్ సీల్ దాంట్లో అంటాడేమో 2 రోజులు చేస్తా అన్నారు. ఇప్పుడు నేను మా వాళ్ళు అదే జాబ్లో ఉన్నారు. ఇఫ్ ఇట్ ఈస్ స్క్యూరియస్ అంటే నాణ్యత లేని చేసి ఉంటే మీకు న్యాయం చేయడానికి మీ వైపునే ఉంటాను. ప్లస్ ఏంటంటే ఇది మీ యొక్క ఇష్యూ కాదు, ఎకానమీ ఆఫ్ స్టేట్. మన సీఎం గారు ఏం చెప్తారంటే జిఎస్డిపి పెంచండి మీ ఆఫీసర్స్ అని. జిఎస్డిపి అంటే ఇంతమంది ఫ్యామిలీస్ 2.5 lakh ఫ్యామిలీస్ డిపెండింగ్ అవుతున్నాయంటే ఇన్కమ్ ఆఫ్ పాపులేషన్ ఫస్ట్ లైన్, దెన్ సెకండ్ లైన్ మార్కెటింగ్. ఇక్కడ ఫస్ట్ ఒక డిస్కషన్ అనేది జరగాలి. నేను అప్పుడే జేడీ గారితో కూడా విన్నాను. ఇమీడియట్ గా అంటే వారు ఇక్కడ ఇంత నష్టపోయారని ఇంతమంది చెప్తున్నారే, అంటే దేర్ మస్ట్ బి సంథింగ్. ఇంతమంది చెప్తున్నారంటే నష్టపోయారు, అందుకే వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. ఏంటి, ఎలా, మనకి ఏ ప్రొవిజన్స్ ఉంది అని నేను సీడ్ యాక్ట్స్, ఆక్వాకల్చర్ సీడ్స్ యాక్ట్స్ ఉంది, దాని ప్రకారం కూడా చూసాము. దాంట్లో ఏంటంటే మనము వారు స్పూరియస్ సీడ్స్ ఇచ్చారు, దానివల్లది మీరు చెప్తున్నారు. నేను కూడా మీలాగే ఫార్మర్స్ ఉంటే నేను ఇమీడియట్ గా మనం అదే చెప్తాము, వారి సీడ్స్ బాగలేదు అందుకే ఇలా అవుతుంది చెప్తాం. ప్రకాశం జిల్లాలో అలానే బాపట్ల, తిరుపతి, నెల్లూరు ఈ జిల్లాలకు సంబంధించి రొయ్యల రైతులు వైష్ణవి యాచరీస్ వారి మోనోడాన్ బ్లాక్ టైగర్ రకం రొయ్యలు సాగు చేస్తే గత సంవత్సరం, ఈ సంవత్సరం ఆ రొయ్య పిల్లలు సక్రమంగా ఎదుగుదల లేక, అలానే చెరువులో వేసినటువంటి 100 పిల్లలు వేస్తే 20 పిల్లలు కూడా పొట్టుడు పట్టే సమయానికి ఉండక ఎకరానికి ప్రతి సంవత్సరం 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా నష్టపోయారు. ఈ 2 సంవత్సరాలకు సంబంధించి 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా ప్రతి రైతు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ మీటింగ్లో వైష్ణవి యాచరీస్ వచ్చినటువంటి ప్రతినిధులు నేరుగా చెప్పారు, మేము సరఫరా చేసినటువంటి రొయ్యల సీడ్ ఏదైతే ఉందో ఇది 2022 దాకా మేము పసిఫిక్ ఓషన్ నుంచి తీసుకొచ్చినటువంటి బూడ్ స్టాక్ నుంచి ఇచ్చాము, అప్పుడు దాకా బాగుంది. ఆ తర్వాత 2023, 2024 నుంచి మేము బిఎంసీ పెట్టి సూరత్ దగ్గర దాని నుంచి ఇస్తూ ఉన్నాం. గత సంవత్సరం, ఈ సంవత్సరం ఇబ్బంది వచ్చింది, అది మా దృష్టికి కూడా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు నేరుగా మేము పరిశీలన చేసాము. దాదాపు 100 మిలియన్ల సీడ్ దాకా ఇచ్చినటువంటి రైతులు నష్టపోయారని చెప్పేసి వాళ్ళు నేరుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే జిల్లా కలెక్టర్ గారు ఇది రాష్ట్ర సమస్య కాబట్టి రాష్ట్ర స్థాయిలో పరిష్కారం చేయాలా, నష్టపరిహారం కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి ఇప్పించేటువంటి దానికి ఏర్పాట్లు చేస్తాను. ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని పోయే విధంగా నివేదికలు ఇస్తానని చెప్పేసి చెప్పారు. అలానే కమిషనర్ గారు కూడా దానికి మేము పరిశీలన చేసి దీన్ని మొత్తం పరిష్కారం చేసేదానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతుంది ఒకటే, వెంటనే వైష్ణవి యాచరీస్ నుంచి నష్టపోయినటువంటి రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలానే సీడ్ యాక్ట్లో కూడా రైతులు నష్టపోతే నష్టపరిహారం ఎక్కువ మొత్తం రావడానికి అవకాశం లేకుండా సీడ్ యాక్ట్ కూడా ఉంది, దాన్ని సవరణలు చేసి నష్టపోయినటువంటి ప్రతి రొయ్యల రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రొయ్యల రైతుల సంఘం ప్రకాశం జిల్లా కమిటీ నుంచి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కలెక్టర్ గారిని మోనోసీడు గ్రోత్ లేదని, సర్వైవల్స్ లేదని వాళ్ళ మీద కంప్లైంట్ చేశాము. దాని మీద ఎంక్వైరీ జరిగింది. మేమందరం రైతులందరం ఏం చెప్తున్నామంటే, మన ఇండియాలో బిఎంసీ పెట్టినప్పటి నుంచి గ్రోతులు లేవు కాబట్టి బిఎంసీలు లేకుండా డైరెక్ట్గా రైతులకి అమెరికా నుంచి ఈ మోనోసీడ్ వచ్చేటట్లుగా, బ్రోడర్స్ వచ్చేటట్లుగా చేయాల్సిందని అడుగుతున్నాం. 20వ డివిజన్ భాగ్యనగర్లో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని 1వ తేదీ ఉదయం 6 గంటలకే ప్రారంభించారు. టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ మున్సిపల్ డిఈ పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఉదయం ఇంటి తలుపులు తట్టి పింఛన్ అందించడం పట్ల డివిజన్ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్ కార్యదర్శి కేసన శేషమ్మ, నల్లూరి అశోక్, 20వ డివిజన్ అధ్యక్షులు బి హరిబాబు, రామకృష్ణ, వెంకట్రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రజాపద్దుల కమిటీలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి స్థానం దక్కింది. ఈ ఏడాది ఎంపిక చేయనున్న పీఏసీ కమిటీలో రాష్ట్రం నుండి 3 పార్లమెంట్ సభ్యులకు అవకాశం లభించడం, అందులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి అవకాశం లభించింది. 18వ పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీలో 15 మంది సభ్యులకు గాను 19 మంది సభ్యులు పోటీ పడ్డారు. ఎన్నిక అనివార్యం అనుకుంటున్న చివరి సమయంలో పోటీ నుండి 4 తప్పుకోవడంతో పీఏసీ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. 2025 ఏప్రిల్ 30 వరకు మాగుంట శ్రీనివాసరెడ్డి పీఏసీ కమిటీలో సభ్యులుగా కొనసాగనున్నారు. తెల్లవారుజామున 6 గంటలకే అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ను కలెక్టర్ తమీం అన్సారియా నేరుగా అందజేశారు. ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని కార్పొరేటర్ పరిధిలో కలెక్టర్ చేపట్టారు. అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పింఛన్ పంపిణీ చేశారు. వృద్ధుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్ నగదు ఏ అవసరాలకు వినియోగిస్తారనే సమాచారాన్ని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ జశ్వంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వైద్య విద్యార్థులకు అవసరమయ్యే మనిషి పార్థివ దేహం ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కుటుంబ సభ్యుల అంగీకారంతో అందించడం ఎంతో గర్వంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామానికి చెందిన నూతలపాటి నరసింహారావు మార్కిస్టు వాది. ఆయన మృతి చెందగా పార్థివ దేహాన్ని ఒంగోలు రిమ్స్ కు అందించారు. గ్రామంలో అంతిమ యాత్ర నిర్వహించిన అనంతరం రిమ్స్ లో అందజేశారు. ప్రిన్సిపల్ సుధాకర్ బాబులు మాట్లాడుతూ, ఒక వైద్య విద్యార్థి తయారీ కావాలంటే 10 మందికి ఒక పార్థివ దేహం అవసరమని, అలాంటిది ఇక్కడ ఒంగోలు మెడికల్ కాలేజీకి అందించడం ఎంతో గొప్పదని, కుటుంబ సభ్యులు అంగీకరించడం కూడా చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. నరసింహారావు చేవూరు సర్పంచ్గా 12 సంవత్సరాల పాటు కమ్యూనిస్టు పార్టీ తరపున పనిచేశారు. ఆయన పనిచేసిన సమయంలో అప్పటి కలెక్టర్లు డాక్టర్ జయప్రకాష్ నారాయణ, కె శాంబాబు ఆ గ్రామాన్ని సందర్శించి ఆదర్శమైన గ్రామంగా ప్రకటించారు. అలాంటి నరసింహారావు ఎంతో మంది పేద ప్రజలకు అండగా ఉండి కమ్యూనిస్టు ఉద్యమంలోనూ ప్రజా ఉద్యమంలోనూ పనిచేసి నేడు అసువులు బాసిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు శ్రీనివాసరావు, అల్లుడు బి వెంకటేశ్వర్లు ఇరువురు కలిసి రిమ్స్ కు పార్థివ దేహం అందించారు. సిపిఎం నాయకులు ఆయన పార్థివ దేహానికి విప్లవ జోహార్లు అర్పించారు.
గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలు డిపార్ట్మెంట్ ఆఫ్ అనాటమీలో ఇక్కడ ఒక బాడీ డొనేషను తీసుకొచ్చారు. ఆయన నూతలపాటి నరసింహం గారు, వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ గారు, తర్వాత వాళ్ళ బంధుమిత్రులంతా కూడా వచ్చారు. ఆయన ఒక ప్రగాఢమైన ఏంటంటే, నా శరీరం చనిపోయిన తర్వాత మెడికల్ కాలేజీలో మెడికల్ స్టూడెంట్స్కి ఉపయోగపడాలి, నా బాడీ ఉపయోగపడాలని ఒక ప్రగాఢ విశ్వాసంతో ఆయన ఉన్నారని చెప్పి వాళ్ళ ద్వారా తెలిసింది. ఇప్పుడు ఇక్కడ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలుకి వాళ్ళ అనాటమీ డిపార్ట్మెంట్కి, నేను అనాటమీ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి, ఇలాంటి ఒక మంచి గొప్ప కార్యానికి వాళ్ళ నాన్నగారి శ్రీనివాసరావు గారు, వాళ్ళ అల్లుడు బీవీ గారు, వాళ్ళందరూ కూడా బంధుమిత్రులంతా వచ్చారు. ఆయన ఒక గొప్ప మానవతావాది. అలాంటి ఈ పార్థవ దేహాన్ని మాకు ఇక్కడ ఇవ్వటం అనేది చాలా సంతోషం. మా ప్రిన్సిపల్ గారు ఏడుకొండలరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ బాడీని మా కాలేజీ, మా డిపార్ట్మెంట్ మేము తీసుకుంటున్నాము. దీనికి వాళ్ళు డొనేషన్ ఆయనకి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ మా తరపున, మా కాలేజీ తరపున, మా డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదొక ముఖ్యమైన కార్యక్రమం. నరసింహారావు గారు ఆయన మరణం తర్వాత ఆయన కోరిక ఏంటంటే, ఆయన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేయాలని, అలాగే బతుకున్నప్పుడు నేను ఎంత ఉపయోగకరంగా ఉన్నానో అలాగే నేను చనిపోయిన తర్వాత కూడాను నా ఉపయోగము మిగతా వాళ్ళకు ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులకి అతని పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేయమని ఆయన రిక్వెస్ట్ చేయబట్టి, ఆయన కోరిక మేరకు వాళ్ళ రిలేటివ్స్ అందరూ, అబ్బాయి శ్రీనివాసరావు, అల్లుడు వెంకటేశ్వరరావు, కూతుళ్ళు, కోడళ్ళు అందరూ వచ్చున్నారు ఈ బాడీని మా మెడికల్ కాలేజీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి. సో నిజంగా ఆ మహానుభావుడు చనిపోయిన తర్వాత కూడా ఇంకా చెప్పించుకుంటున్నాడు. అతనికి నిజంగా కృతజ్ఞతలండి. సో ఇతను చనిపోయిన తర్వాత కూడాను అలాంటి వైద్య విద్యార్థులు వాళ్ళు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆయన దృఢ సంకల్పం, మహత్తర ఆశయంతో మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నిజంగా మీ అందరం మహత్తర ఆశయం అండి. నిజంగా మీకు కాళ్ళు మొక్కుతున్నామమ్మా. నిజంగా పిల్లల తరపున ఒక ప్రిన్సిపల్గా, ఒక అధినేతగా నేను మీ కాళ్ళు మొక్కుతున్నానండి. సో ఈ మహత్తర అవకాశాన్ని మాకిచ్చి మా కాలేజీకి డొనేట్ చేసిన అందరికీ, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తల్లి. అలాగే మిగతా శ్రోతలకు కూడా రిక్వెస్ట్ అండి, మా మెడికల్ కాలేజ్ ఎవరన్నా కోరిక అనుకుంటే, కొంతమంది చనిపోయిన వాళ్ళ కోరికలు ఉంటాయి, చనిపోయే ముందు కూడా నా శరీరం ఉపయోగపడాలని, అలాంటి దాతలు ఎవరన్నా వచ్చి అలాంటి మనసులో ఏదైనా కోరుకుంటే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని సంప్రదించాల్సిగా కోరుకుంటున్నామండి. మా ఫాదరు రోజు అడుగుతుంటారు, ఆయన బెడ్ రిటర్న్ అయినా ఫస్ట్ థింగ్ మార్నింగ్ లేస్తే ఆయన అడిగేది ఏంటంటే ఎంతవరకు వచ్చింది ప్రాసెస్, లీగల్ ప్రాసెస్, ఇలా అడుగుతూ ఉంటారు. సో ఇంకేం అడగరు, నా బాడీని మెడికల్ కాలేజ్కి ఇవ్వాలా. సో లక్కీగా సార్ కోఆపరేషన్ అండ్ హెచ్ఓడి గారి కోఆపరేషన్తో మేము ఇది చేయగలిగాము, పూర్తి చేయగలిగాము. అలాగే అలాంటి మెసేజ్ మిగతా ఫ్యామిలీస్ కూడా వెళ్ళాలి. వీలైనంత వరకు మన బాడీస్ జస్ట్ ఏదో ఒక మనం సంప్రదాయ పద్ధతిలో వాటిని దహనం చేయకుండా ఇలా డొనేట్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది ప్రాక్టికల్ లెర్నింగ్కి అనే ఉద్దేశంతో మేము కూడా, మా మదరు కూడా, ఆమె ట్రెడిషనల్ అయినా కానీ చాలా ఇష్టంగా ఒప్పుకున్నారు. మా నాన్నగారి ఆశయం ముందు ఆవిడ కూడా అంగీకరించారు. చాలా థ్యాంక్స్ అండి. ప్రతి బిడ్డకు తల్లిపాలు అందించినప్పుడే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తల్లిపాలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తల్లి పిల్లలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. Good morning, guest of
బిడ్డకు తల్లిపాలు అనేది సామాజిక బాధ్యతగా గుర్తించాలని అన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 2 సంవత్సరాల వరకు తల్లిపాలు అందించడం వల్ల బిడ్డ మంచి ఆరోగ్యవంతమైన జీవితంలో ఉంటుందని అన్నారు. తల్లిపాల వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులను తట్టుకునే అవకాశం, పిల్లలకు జ్ఞానం పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఒక బిడ్డకు బ్యాంకులో డిపాజిట్ చేసి సెక్యూరిటీ ఇస్తారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల అంత సెక్యూరిటీ ఉంటుందని తల్లులు గమనించాలని తెలిపారు. సౌందర్యం కోసం కాకుండా బిడ్డకు పాలు ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లులు ఉండాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ సూపరింటెండెంట్ దుర్గాదేవి, డాక్టర్ పద్మజ, డాక్టర్ ఎలిజబెత్, డాక్టర్ సంధ్యారాణి, జిల్లా వైద్యాధికారులు పాల్గొన్నారు. ఇటువంటి ప్రోగ్రామ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ బ్రెస్ట్ మిల్క్ గురించి ఒక అవగాహన అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన హెచ్ఓడి గారు మీ అందరూ కూడా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. అంటే ఎంత ఇంపార్టెంట్, తర్వాత దాన్ని ఈ ప్రాక్టీస్ని ప్రమోట్ చేయడానికి ఎటువంటి డిఫరెంట్ మెషర్స్ అంటే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నది, తర్వాత ఎకనామికలీ ఫినాన్షియలీ ఎలా మదర్స్కు హెల్ప్ చేయాలి, ఇలా చాలా చక్కగా చెప్పారు. సో నాకు కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. దట్ ఈస్ మై థాట్స్ ఆన్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్. సో వారు చెప్పినట్టు మీ అందరికీ కూడా తెలుసు, ఆల్రెడీ తెలిసినది. బికాస్ ట్రెడిషనల్గా మనకు ఇక్కడ ఎస్పెషలీ మన ఇండియాలో అయితే బ్రెస్ట్ ఫీడింగ్ అది ఇట్స్ ఏ ఇంపార్టెంట్ థింగ్, అందరు కూడా ఇస్తారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ప్రాక్టీస్ అనేది తగ్గిపోయాయి. ఇప్పుడు ఎక్కువ మంది మదర్స్ అయితే బయటకు వెళ్ళి పని చేయడానికి వెళ్ళాలి. ఒక 6 months అంటే ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో, ఈవెన్ కొన్ని ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారు కూడా 6 months అయితే వారికి మెటర్నిటీ లీవ్ ఉన్నప్పటికీ వారు 6 months ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు పనికి. సో అప్పుడు వారికి బిడ్డకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం అనేది కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. సో దానివల్ల ఆఫ్టర్ 6 months కాంప్లిమెంటరీ ఫీడింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వలన ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో తల్లి నుంచి వచ్చే మిల్క్ చాలా ఇంపార్టెంట్ మిల్క్. దాన్ని ఏమంటారంటే క్లాస్ట్రమ్ అంటారు. ఆ క్లాస్ట్రమ్లోనే భవిష్యత్తులో ఆ పుట్టిన బిడ్డ ఏ విధంగా సస్టైన్ అవుతాడు అని ఆధారపడి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే పోషక పదార్థాలతో పాటు IgA అనే ఇమ్యూనోగ్లోబులిన్ కూడా ఉంటుంది. అది ఉండటం వల్ల ఏమవుతుందంటే పుట్టిన బిడ్డ తర్వాత భవిష్యత్తులో కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. నెంబర్ 1 ఇష్యూ. నెంబర్ 2 ఇష్యూ ఏంటంటే ప్రతి డెలివరీలో మినిమం 6 months ఒక కాన్సెప్ట్గా పెట్టుకోండి. 6 months బ్రెస్ట్ ఫీడింగ్ చేయటము, తర్వాత స్లోగా బ్రెస్ట్ ఫీడింగ్ వేన్ ఆఫ్ చేస్తూ ఆల్టర్నేటివ్ ఫుడ్ కూడా పెడుతూ 2 years అయితే కంపల్సరీ బ్రెస్ట్ ఫీడ్ దాకా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే స్టాటిస్టిక్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే పిల్లలకే కాదు తల్లికి కూడా ఆరోగ్యం ముఖ్యం. ఎందుకంటే నేను ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్గా చెప్తున్నాను, ఏ మదర్ అయితే ఏ మాతృమూర్తి అయితే ఆమె జీవితంలో 12 నుంచి 18 నెలలు గనక బ్రెస్ట్ ఫీడింగ్ గనక ఇవ్వకపోతే అలాంటి మాతృమూర్తులకి భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. గమనించండి. దట్ ఈస్ కాల్డ్ క్యుములేటివ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైం. ఒక మైనర్ బాలిక మరుగుదొడ్లో బిడ్డకు జన్మనిచ్చిన ఉదంతం కలకలం రేపింది. కొత్తపట్నం మండలం మోటుమాల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. చీమకుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని అదే మండలంలోని ఓ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసింది. కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఘోరమైన ఘటన జరిగింది. విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక మగ శిశువుకి జన్మనిచ్చింది. జన్మించిన శిశువు పుట్టిన వెంటనే చనిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పాఠశాలకు పంపించి నివేదికను అందించాలని కోరింది. సంఘటనా స్థలానికి చేరుకున్న కమిటీ పోలీసులు విచారించి బాలికను కొత్తపట్నం ఆసుపత్రికి పంపించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బాలికకు మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి పంపించారు. మన మోటుమల గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఒక బాలిక ఈరోజు డెలివరీ అవడం జరిగింది.
పుట్టిన వెంటనే మగబిడ్డ జన్మించి చనిపోవడం జరిగింది. దీని మీద మాకు వచ్చిన సమాచారం మేరకు కొత్తపట్నం ఎస్ఐ గారు మేము అక్కడికి వెళ్లి పరిశీలించాము. బిడ్డ చనిపోయినది, పుట్టిన బిడ్డ. దీనికి కారణం ఏందని బాలికను ప్రశ్నిస్తే చేమకుర్తి మండలం నుంచి దీనికి కారణమైన వ్యక్తిగా మాకు ప్రాథమిక సమాచారం తెలియవచ్చింది. దాని మీద బాలికని ఇక్కడ మన కొత్తపట్నం పిహెచ్సికి తీసుకొచ్చి వైద్య సదుపాయాలు డాక్టర్ గారు అందించారు. ఇక్కడ నుంచి తదుపరి మెరుగైన వైద్య నిమిత్తం రిమ్స్ హాస్పిటల్ పంపించడం జరిగింది. తదుపరి దీని మీద ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఫిర్యాదు తల్లిదండ్రుల తీసుకొని చేమకుర్తి స్టేషన్ పరిధిలో వచ్చింది కాబట్టి అక్కడ తీసుకొని కేసు కట్టడం జరుగుతుంది. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు ఏబీఎం కాలేజ్ రైల్వే స్టేషన్ రోడ్డులో చట్టం అమలుపై డ్రైవ్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పొగాకు నియంత్రణ లీగల్ అడ్వైజర్ పి శివశంకర్, అడ్వకేట్ ప్రదీప్ పాల్గొన్నారు. విద్యార్థులకు పొగాకు తాగడం వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. పాఠశాలలకు 100 గజాల దూరంలో ఎటువంటి పొగాకు పదార్థాలను అమ్మకూడదని, 18 సంవత్సరాల లోపు పిల్లలకు విక్రయించకూడదని తెలిపారు. పాన్ షాపులు సందర్శించి వారికి ధూమపానంపై పలు సూచనలు చేశారు. జాతీయ పొగాకు నియంత్రణ చట్టం కఠినంగా అమలు చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదని, మైనర్ బాలలకు పొగాకు ఉత్పత్తులను అమ్మినచో వారికి జరిమానా విధించబడుతుందని తెలిపారు. ప్రతి పాన్ షాప్ ముందు నో స్మోకింగ్ బోర్డులను ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్సీడీ పీఓ డాక్టర్ భగీరథి, పి రాజేశ్వరి, సైకాలజీ శ్రీనివాసులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎల్ సుందర్ ప్రసాద్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. నా జాబులో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా లా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేస్తాం. లా అంటే చట్టం, ఒక చట్టం ఉంది. ధూమపాన నియంత్రణ చట్టాలని ఉంటాయి. బహిరంగ ప్రదేశాలలో జనావాసాలు ఎక్కువగా తిరిగేటటువంటి బస్టాండ్లు, హాస్పిటల్స్ మరియు రవాణా సదుపాయాలు, రవాణా కోసం వచ్చే రైల్వే స్టేషన్స్ అన్నిటిని కూడా ఈ పరిసరాల్లో ఈ ధూమపాన ఉత్పత్తులు, మాదక ద్రవ్యాలు మరియు ఇంకా మొత్తునిచ్చేటటువంటి ఇతరత్ర పదాలు, కొన్ని పేరు తెలియనటువంటి పదార్థాలన్నీ కూడా యువతీ యువకులు వాడటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కాట్పా చట్టం అమలు తీరు గురించి రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవ్స్ కండక్ట్ చేయమని చెప్పింది. ఈ చిన్న చిన్న వర్తకులు అంటే వ్యాపారం చేసేటటువంటి ఈ చిన్న చిన్న షాప్ కీపర్సు ఏ విధమైనటువంటి బోర్డులు పెట్టకుండా పొగాకు ఆరోగ్యానికి హానికరం, 18 ఏళ్ళలోపు యువతీ యువకులకి ఉత్పత్తులు అమ్మబడవు అనేటటువంటి బోర్డులు పెట్టకుండా చిన్న చిన్న కాలేజీ పిల్లలకు కూడా అమ్మటాన్ని మేము ఐడెంటిఫై చేస్తూ వారికి మొదటిసారిగా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. మొదటిసారిగా దీన్ని ఆరోగ్య శాఖ వారి హెచ్చరికగా దీన్ని పరిగణించాలి. తర్వాత పోలీస్ శాఖ వారు, ఆరోగ్య శాఖ వారు, విద్యాశాఖ వారు అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు మరియు మున్సిపాలిటీ వారు అందరూ కూడాను దీని మీద ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించి ఈ ఉత్పత్తుల వాడకాన్ని నిరోధించడానికి సమిష్టిగా కృషి చేస్తూ ఉంటారు. కాబట్టి యువతీ యువకులు సదుద్దేశంతో సద్మార్గం వైపు నడవాలనేది ఈ కార్యక్రమం యొక్క కాన్సెప్ట్. ఈరోజు మా ఎన్సీడీ కార్యక్రమంలో టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు మేము లీగల్ అడ్వైజర్ గారు, స్టేట్ ఆఫీసర్ శివ కుమార్ సార్ వచ్చి ఉన్నారు. సార్ యొక్క ఆధ్వర్యంలో మేము ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ అనేది చేయడం జరిగింది. ఆరోగ్యానికి హానికరం అనే బ్యానర్స్, పోస్టర్స్ లేకుండా చిన్నపిల్లలకి అంటే స్కూల్ ప్రిమిసెస్లో 100 గజాల లోపల ఇలాంటి అమ్మకూడదు పొగాకు పదార్థాలు. ఇలాంటివి అమ్మి షాపుల్లో ఏదైనా పిల్లలకి అందజేసే వాళ్ళ మీద ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఈ పొగాకు తాగడం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. వీటి వల్ల మన శరీరంలో లంగ్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా వస్తుంది. లంగ్ క్యాన్సర్ తర్వాత స్ట్రోక్ అనేది, గుండెకు సంబంధించిన వ్యాధులు అనేవి వస్తాయి. లివరు ఇలాంటివి కూడా ఆరోగ్యంలో మనకు ప్రతి ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత యంగ్ ఏజ్ పీపుల్లో కూడా ఈ స్మోకింగ్ చేయడం వల్ల వాటికి ఫెర్టిలిటీ అనేది తగ్గిపోయి ఈ మధ్యకాలంలో సంతానోత్పత్తి అనేది కూడా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవి చాలా అనర్థాలు ఉన్నాయి. కాబట్టి పక్షవాతము ఇలాంటి జబ్బులు కూడా వస్తాయి. ఈ పొగాకు ఉత్పత్తులకి, పొగాకు సిగరెట్టు ఇలాంటి వాటికి కూడా దూరంగా ఉండడం ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరమని మనవి చేస్తాం. నగరంలోని పలు ప్రాంతాలను నగరపాలక సంస్థ అధికారులతో కలిసి కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. పోతురాజు కాలువ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పరిశీలించారు. పోతురాజు కాలువ ఆధునీకరణకు సంబంధించిన వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఎన్ని రోజులకు ఒకసారి మంచినీరు అందిస్తారని విషయాలను అధికారులతో చర్చించారు.
ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. పోతురాజు కాలువ ఆధునీకరణ పనులను పెండింగ్లో ఉన్నాయన్నారు. కలెక్టర్ వెంట కమిషనర్ జస్వంతరావు, ఎంఈ జానీ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. నగరంలోని ఉపాస్ ఆసుపత్రిలో ప్రాంకియాస్ గ్రంథి వ్యాధికి అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడామని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులు తెలిపారు. రైల్వే స్టేషన్ రోడ్లోని ఉపాస్ ఆసుపత్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. కనిగిరి ప్రాంతానికి చెందిన సుభాషిని కడుపు నొప్పి వ్యాధితో బాధపడుతూ ఉపాస్ ఆసుపత్రికి ఆశ్రయించారని అన్నారు. వైద్య పరీక్షలు చేసిన ప్రేదప ప్రాంకియాస్ గ్రంథి క్యాన్సర్గా గుర్తించి అరుదైన శస్త్రచికిత్స చేశామని మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇలాంటి ఆపరేషన్ విజయవాడ, చెన్నై, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో చేసే ఆపరేషన్ నగరంలోని ఉపాస్ హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో జరిగిందన్నారు. ఆపరేషన్ జరిగి 5 రోజులు అయిన పిదప పేషెంట్ను డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఈ సర్జరీని విజయవంతంగా ముగించామని వారు తెలిపారు. సమావేశంలో డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ ప్రకాష్ చౌలా, డాక్టర్ పవన్, శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తి పాల్గొన్నారు. ఈరోజు మనము ఒక క్లిష్టమైన ప్యాంక్రియాటిక్ ఆపరేషన్ని చేశాము. ఒక 27 ఇయర్స్ ఫిమేలు ఒక 3 నెలల నుంచి పొట్ట మీద పెద్ద గడ్డ వచ్చింది. దానికి పెయిన్, వామిటింగ్, ఫీవర్తో ఒక 3 మంత్స్ బాధపడుతుంది. ఫైనల్గా మన హాస్పిటల్కి వచ్చారు. పేషెంట్ని క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి స్కానింగ్, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ చేసి ఫైనల్గా ఇది ప్యాంక్రియాటిక్ ట్యూమర్ అని డయాగ్నోస్ చేశాము. ఇది చాలా అరుదైన ట్యూమరు ప్యాంక్రియాటిక్కి. సో అంతా డయాగ్నోసిస్ చేసిన తర్వాత FNAC మొత్తం చేసిన తర్వాత డయాగ్నోసిస్ వచ్చేసి MCN అంటారు, మ్యూసినస్ సిస్టిక్ నియోప్లాజమ్ ఆఫ్ ప్యాంక్రియాస్. ఇది సైజ్ వచ్చేసి అరౌండ్ 12 into 12 సెంటీమీటర్స్ పెద్దది ఉంది. సో ఇది చాలా కష్టమైన ఆపరేషన్. ఎందుకంటే అక్కడ ఆ రీజియన్లో ప్యాంక్రియాటిక్ లివర్ దగ్గర చాలా బ్లడ్ సప్లై ఉంటుంది. ఏది కొంచెం సర్జరీ చేసేటప్పుడు చాలా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనము దీన్ని ఈ ఆపరేషన్ని అది కష్టం మీద సేఫ్గా చేసాము. ఆపరేషన్ మొత్తం టైం వచ్చేసి 5 hours అయ్యింది. మనము ఫస్ట్ టైం మన ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలులో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశాము. సో దానికి టీం వర్క్ మెయిన్. సో ఈ మెయిన్ థింగ్ ఏంటంటే అతి తక్కువ ధరతో, అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేశాము. పేషెంట్స్, వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరు సాటిస్ఫైగా ఉన్నారు. సో ఇట్లాంటి ఆపరేషన్ అనేది ఎక్కడ ఇప్పటి వరకు ఒంగోలులో జరగలేదు. రెండోది, ఇటువంటి ఆపరేషన్ చేయాలంటే ఒక టీమ్ ఎఫర్ట్ ఖచ్చితంగా అవసరం. ఆ టీమ్ ఎఫర్ట్ మనకి ఉపాస్ హాస్పిటల్లో చాలా స్ట్రాంగ్ టీం ఉంటుందండి. అంటే ప్రతి డిపార్ట్మెంటు అవసరం, అంటే మనకి కార్డియాలజీ అవసరం వచ్చినా, పల్మనాలజీ అవసరం వచ్చినా, సపోజ్ న్యూరాలజీ అవసరం వచ్చినా, సపోజ్ లేడీ ఉన్నారు, గైనకాలజీ ఏదైనా అవసరం వచ్చినా, ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేసేటటువంటి కెపాసిటీ ఆ హాస్పిటల్లో ఉంటేనే అటువంటి సర్జరీ అనేది మనం చేయగలం. సో అట్లాంటి కెపాసిటీ అనేది మన ఉపాస్ హాస్పిటల్కి ఉంది కాబట్టి ఆ సర్జరీని మనం తీసుకోగలిగారు. తీసుకున్న తర్వాత కూడా ఎటువంటి కాంప్లికేషన్ అనేది లేకుండా ఆ పేషెంట్ని అర్లీగా మనం డిశ్చార్జ్ చేస్తున్నాము. మన హాస్పిటల్లో మెయిన్గా 24/7 అది కూడా ICU స్ట్రాంగ్ టీం ఉంటుంది. ఎంత పెద్ద స్థాయి జబ్బు అయినా కూడా దాన్ని మనం ట్రీట్ చేయగలం. అటువంటి కెపాసిటీ ఉన్న హాస్పిటల్ ఉపాస్ హాస్పిటల్. ఇక్కడ ఇప్పుడు చేసిన సర్జరీకి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి.
ఆ కాంప్లికేషన్స్ ట్యాకిల్ చేయాలంటే స్ట్రాంగ్ ఐసీయూ బ్యాకప్ ఉండాలి. మా టీం మొత్తం డాక్టర్స్ 4 బాగా చేశాం కాబట్టి పేషెంట్ తొందరగా రికవర్ అయ్యారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై టీమ్ ఆఫ్ డాక్టర్స్. ఈ పేషెంట్కి కండిషన్తో పాటు పోస్ట్ ఆప్ ఎనర్జీసియా, పోస్ట్ ఆప్ షుగర్ కంట్రోల్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోగలిగాం కాబట్టి పేషెంట్ తొందరగా రికవర్ అయ్యారు. ఇవన్నీ 24 hours ఐసీయూ సపోర్ట్ ఉంటేనే చేయగలం ఇట్లాంటి సర్జరీస్. మన దగ్గర ఉపాస్ హాస్పిటల్లో 24 hours ఐసీయూ సపోర్ట్ బాగా ఉంది కాబట్టి దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలని అందరికీ సూచిస్తున్నాను. నా పేరు సుభాష్ని, మాది కనిగిరి. నాకు కడుపులో నొప్పిగా ఉంటే కనిగిరి నుంచి ఇక్కడికి ఉపాస్ హాస్పిటల్కి రాసిచ్చారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక శ్రీనివాస సార్ దగ్గర చూపించుకున్నాము. బాగా మంచిగా చూశారు, సర్జరీ చేశారు. బాగా కడుపులో గడ్డ ఉంటే తీశాడు. బాగా ఇప్పుడు బాగానే ఉంది. బాగా అన్నం తినగలుగుతున్నాను సార్కి. కనిగిరి నుంచి ఇక్కడికి రాసి ఇచ్చాను సార్. ఇక్కడికి వచ్చినాము. ఈ సార్ కూడా నమ్మకం లేదని చెప్పిండు సార్. మాకు చెప్పినా కానీ చెయ్యమని చెప్పినాం సార్. చేసిండు సార్, మంచిగా చేసిండు సార్. నా బిడ్డను బతికిచ్చిండు సార్. 2 బిడ్డలు సార్, చిన్న బిడ్డలు. మరి ఇంత బిడ్డలే సార్, మరి ఘోరం సార్. ఏందో నా బిడ్డను మంచిగానే చూసిండు సార్. ఇప్పుడు బాగానే ఉంది సార్. నా బిడ్డకి బాగా అన్నం తింటుంది, బాగానే ఉంది సార్. అన్నీ బాగానే ఉండేది సార్. సార్ శ్రీనివాసులు సార్కి దండం పెట్టుకోవచ్చు సార్, ఎక్కడున్నా కానీ. మోహన్ బాబుడు సార్. భారతదేశం అందరి మహిళలతో పాటు ముస్లిం మహిళలకు కూడా సమాన హక్కులు ఉన్నాయని పలువురు గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన ఈ హక్కులను మహిళలందరికీ సమానంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 1వ తేదీ ముస్లిం మహిళల హక్కుల దినం సందర్భంగా ఒంగోలు రెడ్ క్రాస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన సభకు కన్వీనర్ కోటేశ్వరమ్మ అధ్యక్షత వహించారు. ఆగస్టు 1వ తేదీన ముస్లిం హక్కుల దినోత్సవం నిర్వహించడం అభినందించదగిన విషయమని రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు అన్నారు. ముస్లిం మహిళలు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని, కొన్ని సాంప్రదాయాలు వెనుకబాటుతనానికి కారణమవుతున్నాయన్నారు. వాటన్నింటినీ అధిగమించి ముందుకు వస్తున్నారని, ఇదో మంచి పరిణామమన్నారు. ముస్లిం మహిళల్లో కూడా ఆత్మాభిమానంతో పాటు చైతన్యపూరిత నిర్ణయాల కారణంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర అనంతరం అనేక మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో అన్ని రంగాల్లో ముస్లిం మహిళలు ముందుంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్డి ఇక్బాల్, హైకోర్టు న్యాయవాది ఎస్కే కరీముల్లా, రెడ్ క్రాస్ ట్రెజరర్ రాఘవ, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు ఎస్డి సర్దార్, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల్ల సుబ్బారావు, డాక్టర్ షాకీర్, ప్రసన్న కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. హక్కులు అనేది జనరల్గా మనం వినేది కామన్గా వినేది మానవ హక్కులు. మనిషి అందరికీ హక్కులు ఉండాలి. ఆ మానవ హక్కులు, దాని పరిరక్షణ, దానికంటూ ఒక సంస్థ ఉంది. ఆ తర్వాత మళ్ళీ జెండర్ వైజ్గా డివైడ్ చేసి స్త్రీల హక్కులు, పురుషుల హక్కులు అన్నారు. ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ స్త్రీలలో వచ్చేసరికి ఈ ముస్లిం రైట్స్ డే మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ మతమైనా కూడా మంచిని కోరుతున్నదే మతం. ఆ మతం ఇప్పుడు కూడా మంచిగా ఉండాలని, అందరితో బాగుండాలని కోరుకుంటుంది. ఆ రోజు ఉన్నటువంటి, ఆ కాలంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, దానికి తగ్గట్టుగా అనేకటువంటి మతాల్లో ఒక్కొక్క మతంలో ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. ఆ తర్వాత కాలంలో దానికి అది దుష్పరిమాణంగా మారిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, మొట్టమొదటి ముస్లిం మహిళ ఈ ప్రపంచంలో ఖదీజా బేగం. ఖదీజా బేగం మొహమ్మద్ రసూలుల్లాహ్ సలం గారి భార్య. మొహమ్మద్ రసూలుల్లాహ్ సలం గారు ఖదీజా బేగంకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఆమె ఒక వ్యాపారస్తురాలు. స్వేచ్ఛగా తన కాళ్ళ మీద తాను నిలబడి కుటుంబాన్ని నడపగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మహిళ, మొట్టమొదటి ముస్లిం అని చెప్పి మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి ఇస్లాం సమాజంలో, ఇస్లాం మతంలో ఆ ఆచార వ్యవహారాల్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తులుగా మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. ముస్లిం మహిళా హక్కుల దినోత్సవం గురించి చెప్పాలంటే,
ఇది ఈరోజు ముస్లిం మహిళకి ఫ్రీడమ్ ఇస్తున్న సొసైటీ కాదు. మన సమాజంలో, మన భారతదేశ సమాజంలో కొన్ని అపోహలు ఉన్నాయి. మహిళకి అంత ఫ్రీడమ్ ఉందా అన్నది. క్రీస్తు శకం తర్వాత 15 years ago మన ఖురాన్ అనేది ముస్లిమ్స్ యొక్క హోలీ బుక్ ఆఫ్ ఖురాన్లో 30 అధ్యాయాలు ఉంటాయి. 30 chapters are there. In that chapters 4th chapterలో సూరయున్ నిసా ఒక సపరేట్ ఒక ప్రత్యేకమైన చాప్టరే దానిలో ఉంది. నిసా అంటే స్త్రీ గురించి. ఈ చాప్టర్ మనకు ఏ సందేశాన్ని, ఏ సారాంశాన్ని అందిస్తుందంటే, స్త్రీ పుట్టినప్పుడు దగ్గర నుంచి బేటీ రోటీ అంటారు. ఈ ముస్లిం సమాజంలో, ముస్లిం ఫ్యామిలీస్లో ముందుగా అమ్మాయి పుడితే బేటీ రోటీ అంటారు. అంటే ఒక అమ్మాయి పుడితే ఇంటికి చాలా ఒక శుభ సంకేతం అనమాట. యాజ్ పర్ మన ఖురానిక్ నాలెడ్జ్ ప్రకారం, ఖురానిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది చాలా వాసవి మాత సిండికేట్ గ్రూప్ మ్యారేజ్ బ్యూరో మినీ పరిచయ కార్యక్రమాన్ని నగరంలోని సంస్థ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు పాదర్తి సుధాకర్ తెలిపారు. తమ సంస్థ ఏర్పడినప్పటి నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటామన్నారు. వృద్ధాశ్రమాలకు సహాయం అందించడంతో పాటు పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ రాజ్ కుమార్, జాయింట్ సెక్రటరీ సాధు నరసింహారావు, బాపనపల్లి విజయలక్ష్మితో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు. వాసవి మాత సిండికేట్ గ్రూప్ అండి, మాది 30 సంవత్సరాల ఫీల్డ్. వాసవి మాత గ్రూప్ పెట్టి 4 సంవత్సరాలండి. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఒక గ్రూప్ నిర్వహిస్తూ నేను చేస్తున్నాను. ఈ గ్రూప్లో ప్రస్తుతానికి 60 మంది ఉన్నాం. ఇంకా ఈరోజు ఒక 10 మంది దాకా నెంబర్లు పెరిగారు, 70 మంది. మాకు అన్ని డిస్టిక్లో ఉన్నారండి. వైజాగ్ కానీ, రాజమండ్రి కానీ అన్ని డిస్టిక్లు ఉన్నారు. అందరు మీడియేటర్ కూడా మన గ్రూప్లో చాలా చక్కగా చేసుకుంటున్నారు. ఈ వాసవి మాత సిండికేట్ తరఫున సందేహాలు సమాధానం మాది మీడియేటర్స్ గ్రూప్ ఒకటి, మనసున్న మహారాజు సెకండ్ గ్రూప్ ఒకటి, ఈ గ్రూపులు ఉన్నాయండి. అందుకనే ఈ తరఫున మేము ప్రతి నెల కూడా ఒక మినీ పరిచయ వేదిక పెట్టుకుంటూ అందరికీ మా గ్రూప్ ఇలా ఉంటుంది, మీకు ఇలా సేవాభావంతో చేస్తామని అందరూ కూడా రప్పిస్తూ మేము చేస్తున్నామండి. ఇది ఒంగోలులో బాబుజీ మార్కెట్ బ్యాక్ సైడ్ ఆఫీసు. మా గ్రూప్ తరఫున నా పేరు పాదర్తి సుధాకర్ రావు, వాసవి మాత సిండికేట్ ప్రెసిడెంట్. వాసవి మాత సిండికేట్ తరఫున అమ్మవారు మాకు ఇచ్చిన ఆశీస్సులు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఈ గ్రూపులో ఉన్న వాళ్ళు కూడా మ్యాచెస్ కూడా చాలా బాగా అవుతున్నాయండి. అందుకనే భగవంతుడి దయ వల్ల, ఆ తల్లి దయ వల్ల గ్రూప్ ఇంకా పెరగాలి, 10 మందికి మేము సేవ చేయాలి, ఏమన్నా లేని వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేయాలని చేస్తున్నాం. ప్రతి చోట కూడా వృద్ధాశ్రమాలకి మేము డబ్బుగా ఇస్తున్నాం, లేని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి నెల మీటింగ్ పెట్టుకుంటున్నాం, మినీ పరిచయ వేదిక పెట్టుకుంటాం. రేపు అచ్యుతంలో అత్తారింటికి దారేదని పరిచయ వేదిక కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతకుముందు 1 సంవత్సరం కింద పెట్టాం, చాలా సక్సెస్ అయింది. ఈరోజు మినిమం కనీసం ఒక 150 నుంచి 200 మంది వచ్చారండి. ఇది ఏమంటే ఒక గ్రూప్ తరఫున వచ్చారు. అదే కనుక అత్తారింటికి దారేదని పరిచయ వేదిక పెట్టుకున్నట్టయితే మినిమం 600 మంది మినిమం తగ్గరండి. ఇది ఒక గ్రూప్ తరఫున వచ్చారు. మా గ్రూప్లో ఎవరైతే డబ్బులు కట్టుంటారో 250 కానీ 550 కానీ వాళ్ళ మాత్రం పిలిచాం. చక్కగా అందరూ కూడా మా గ్రూప్ బాగుందని ఆ ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా వచ్చారు. ఈ ప్రతి వాళ్ళకి 101 రూపాయలు అమ్మవారి తరఫున కట్టించుకొని మేము వాళ్ళకి పట్టు చీర అవన్నీ కూడా 5,000 రూపాయలు ఒక్కొక్క కిట్టు పార్టీలకు ఇచ్చాం, మా మీడియేటర్స్కి ఇచ్చాం. 2 కిట్లు ఏర్పాటు చేసాం. ఆడపడుచులు అందరికీ కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి శారీస్ ఇస్తాం. గ్రూప్లో ఎవరైతే ఉన్నారో అందరికీ శారీస్ ఇస్తాం. వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్ ఉన్నాయండి. పురావస్తు పరిశోధకుడు విద్వాన్ జ్యోతి చంద్రమౌళి బహుముఖ ప్రజ్ఞాశాలి అని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య అన్నారు. జ్యోతి చంద్రమౌళి 74వ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. పుట్టినరోజు కేక్ కట్ చేయించి శాలువాతో సత్కరించారు. ఉపాధ్యాయుడిగా, పురావస్తు శాసన లిపి పరిశోధకుడిగా, సాహితీవేత్తగా పలు గ్రంథాలు రచించారన్నారు. నేటి తరం వారు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వీరవల్లి రుద్రయ్య, చుండూరు మురళి, సుధాకర్ రావు, శ్రీనివాసరావు, షేక్ మహమ్మద్ రఫీ, చిన్ని మురళీకృష్ణ, నర్రా శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మహతి అగ్గిపెట్టండి. చూడాలి, ఫోటో రావాలి. పైన క్రీమ్ కాకుండా నువ్వు పెట్టి చిన్నమ్మా, నువ్వు పెట్టు పెట్టాలి ఫోటోలో సరిగ్గా మళ్ళా నువ్వు పెట్టు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి, ధైర్యం ఒక్కటి చాలు ఏదైనా గెలిచి చూపించడానికి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బ్రిటన్ విశేషాలు. తిరిగి మరో బ్రిటన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.